నమస్తే. వివి వినాయక్ ఒకానొక టైంలో డైనమిక్ డైరెక్టర్ అయితే వైసీపీలోకి వాళ్ళే ఆహ్వానం పలుకుతున్నా సరే దాన్ని తిరస్కరించిన వివి వినాయక్ అంటూ వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజమో చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మొత్తానికి వైసీపీకి సంబంధించి పూర్తిగా గడ్డు కాలంలో ఉన్నట్టుగా తెలిసిపోతూ వస్తుంది. వాళ్ళది కాస్త వైనాట్ 175 కాస్త వైనాట్ 7 or 5కి వచ్చేసిందని చెప్పేసి అర్థమవుతుంది. సాధారణంగా ఇప్పటిదాకా సినీ ఇండస్ట్రీని పట్టుకున్నటువంటి ఒక వైసీపీకి సంబంధించి ఇప్పుడు వివి వినాయక్ ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేర్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారని చెప్పేసి అర్థమవుతుంది. కానీ వివి వినాయక్ దీన్ని తిరస్కరించారనే వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? నాకు తెలిసి వివి వినాయక్ చేరట్లేదండి, పార్టీలో వైసీపీలో చేరటం లేదు, పోటీ చేయట్లేదు నాకున్న సమాచారం మేరకు. ఎందుకు అంటే వివి వినాయక్కి రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఇంట్రెస్ట్ ఉన్నది, రావాలి పొలిటికల్ లైఫ్లోకి రావాలని చెప్పి చాలా అనుకుంటున్నాడు. కానీ బట్ ఇప్పుడు ప్రస్తుతం క్లైమేట్ సరిగా లేదు, వాతావరణం అనుకూలంగా లేదు అనే దీంతో పాటు వివి వినాయక్ ఆయనకి ఏది ఉన్నా కానీ అంటే ఆయన జీవితంలో ఎటువంటి కీలకమైన డెసిషన్స్ తీసుకోవాలన్నా కానీ ఆయన చిరంజీవి సలహా తీసుకుంటాడని ఒక ఇది ఉంది. ఈ విషయంలో కూడా చిరంజీవిని అడిగితే చిరంజీవి వద్దు, చేరద్దు అని చెప్పినట్టుగా ఇన్ఫర్మేషన్. ఓకే. ఆయన ఎందుకు చెప్పాడు అంటే ఆయన ఏదో పొలిటికల్ ఈక్వేషన్స్ వేసి లేదు వైసీపీ సరిగా లేదు కాబట్టి చేరద్దు అని అట్లా చెప్పలేదు చిరంజీవి కూడా. వివి వినాయక్ మనస్తత్వానికి వైసీపీ సెట్ కాదు అని చెప్పాడు ఆయన. చిరంజీవి చెప్పటం ఇదేదో రాజకీయ కోణంలో చెప్పటం కాదు, వివి వినాయక్ కోణంలో చెప్పాడు. వివి వినాయక్ లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి వైసీపీలో ఇమ్మడలేడు అనేది చిరంజీవి వాదనగా చెప్తున్నారు. అంతే తప్ప చిరంజీవి ఏదో వైసీపీకి వ్యతిరేకంగా చెప్పాడని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. వివి వినాయక్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మీకు తెలియదే ఉంది, వైసీపీలో మనుషుల్ని చేర్చుకోవటం కానీ కంటిన్యూ చేయటం కానీ ఎందుకు చేస్తారు అంటే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిట్టడానికి తీసుకుంటారు. అట్లా తిట్టే వాళ్ళనే వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తారు, వాళ్ళకే పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం వైసీపీ టికెట్లు ఇచ్చే క్రమంలో, మార్చే క్రమంలో కూడా కొత్త వాళ్ళకి టికెట్లు ఇవ్వాలంటే వాళ్ళకి ఈ కండిషన్ పెట్టి టికెట్ ఇస్తున్నారు. నువ్వు చంద్రబాబు నాయుడిని తిట్టాలి, లోకేష్ని తిట్టాలి, పవన్ కళ్యాణ్ని తిట్టాలి అన్న కండిషన్లు పెట్టి టికెట్లు ఇస్తున్నారు. సో ఈ విధమైన ట్రెండ్ వైసీపీలో నడుస్తున్న కారణంగా వివి వినాయక్ అటువంటి పనులు చేయలేడు, తిట్టలేడు. మెయిన్గా ఏంటి అంటే వివి వినాయక్ని తీసుకొని ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ సినీ రంగం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి వివి వినాయక్ చేరిన రోజు నుంచి నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టు అని చెప్పి స్క్రిప్ట్లు పంపిస్తూ ఉంటారు. మరి వివి వినాయక్ తిట్టగలుగుతాడా పవన్ కళ్యాణ్ని? లేదు. ప్రతిరోజు తిట్టాలి. పవన్ కళ్యాణ్కి 3 పెళ్ళిళ్ళు జరిగినాయని చెప్పాలి, చెప్పలేడు వివి వినాయక్. ఎందుకంటే సినిమా రంగంలో, సినిమా పరిశ్రమలో ప్రముఖ స్థానంలో ఉన్న వ్యక్తిగా ఏ యాక్టర్ ఎట్లా ఉంటాడు, ఏ యాక్టర్ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు వ్యక్తిగతంగా ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఇటువంటి విషయాలన్నీ వివి వినాయక్కి తెలుసు. అంటే చిన్న కమెడియన్ నుంచి పెద్ద హీరోల వరకు ఎవరు ఎట్లా ప్రవర్తిస్తారనే విషయాలు కూడా ఆయనకు తెలుసు. అందుకని పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎటువంటి వాడు అనే విషయం స్పష్టంగా తెలిసిన వ్యక్తిగా వివి వినాయక్ పవన్ కళ్యాణ్ తిట్టలేడు. వైసీపీ వివి వినాయక్ని ఎందుకు తీసుకుంటున్నది అంటే కారణం ఇదే, సినిమా పరిశ్రమ నుంచి తెచ్చుకున్న మనుషులతోటి పవన్ కళ్యాణ్ని తిట్టిస్తే మనకి అనుకూలంగా ఉంటుంది. అదిగాక ఇద్దరిది కూడా ఒకటే సామాజిక వర్గం కాబట్టి ఇప్పుడు అవి కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ జగన్ క్యాలిక్యులేషన్సే అట్లా ఉంటాయి. ఎవరన్నా ఎస్సీ తిట్టారనుకోండి, ఎస్సీని ఎస్సీ తోటి తిట్టిస్తారు. కమ్మ ఎవరైనా తిడితే కమ్మ క్యాస్ట్ వాళ్ళతోటి తిట్టిస్తారు. కాపులు ఎవరన్నా మాట్లాడితే కాపు క్యాస్ట్ వాళ్ళతోటి మాట్లాడిస్తారు. ఈ విధంగా క్యాస్ట్ వైజ్గా వాళ్ళు అక్కడ లిస్ట్ పెట్టుకొని ఎవరు మన మీద విమర్శ చేస్తున్నారు, వాళ్ళ కులం ఏంటి అని ఆ కులం వాడిని పిలిచి ఆ బాధ్యత అప్పగిస్తారు. ఆ కాపు క్యాస్ట్కి చెందిన వాడు కావటం కూడా వివి వినాయక్కి డిసడ్వాంటేజ్. ఎందుకు? పవన్ కళ్యాణ్ని తిట్టడానికే ఆయన తీసుకుంటున్నారు కాబట్టి. ఈ విధంగా టికెట్ ఇస్తామన్నారు, అది ఇస్తామన్నారు. ఇటువంటి వివి వినాయక్ లాంటి వాళ్ళు కనుక వెళ్తే వైసీపీలో
వాళ్ళే ఎదురు డబ్బులు ఇస్తారు, పెట్టుబడి కూడా వాళ్ళే పెడతారు. వాళ్ళే కంటెస్ట్ చేయడానికి డబ్బులు మా దగ్గర లేవు అంటే పర్వాలేదు మీరు రండి మేము చూసుకుంటాం అని అంటారు. వాళ్ళే ఎదురు డబ్బులు పెట్టి కూడా కంటెస్ట్ చేయించి ఆ మెటీరియల్, పార్టీ మెటీరియల్ అంతా ఫ్రీగా ఇచ్చేసి మొత్తం అంతా వాళ్ళే చేస్తారు. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ని బూతులు తిట్టాలి. బహుశా మరి ఇదే విషయాన్ని అందరికీ తెలిసినట్టే చిరంజీవికి కూడా తెలిసి ఉంటుంది కదా. సో అందుకని చిరంజీవి ఇదే సలహా ఇచ్చి ఉంటాడు, నువ్వు అక్కడికి వెళ్తే మరి ఈ పని చేయాల్సి ఉంటుంది, మరి నువ్వు ఈ పని చేస్తే మరి నీకు ఎటువంటి ఇది ఇంకా సినిమా పరంగా నీకు కెరియర్ లేకుండా పోతుంది, అందుకని ఆలోచించుకో అని చిరంజీవి అడ్వైజ్ ఇచ్చినట్టున్నాడు. చిరంజీవి అడ్వైజ్ మేరకు ఇంకా వివి వినాయక్ అయితే నాకు తెలిసి ఇంకా వైసీపీలో చేరడం. ఓకే, అయితే అదిగాక ఇంతకుముందు వచ్చినటువంటి ఒక వైసీపీలో ఉన్నటువంటి సినీ రంగంలో ఉన్న ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంటే జీవిత రాజశేఖర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళకి లైఫ్ లేదు. ఒక పక్కన పోజాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ తిట్టడానికి కింద పెట్టుకున్న అతనికి ఎటువంటి లేవు, క్యారెక్టర్స్ లేవు. అలీ కూడా అదే పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ కూడా చూపించుండొచ్చు అంటారా చిరంజీవి గారు వివి వినాయక్కి? అంటే చిరంజీవి ఇవన్నీ చెప్పక్కల, వివి వినాయక్ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే కదా. అవును, వీళ్ళందరితోటి కూడా మీరు చెప్పిన పేర్లందరితో కూడా కలిసి పనిచేసిన వ్యక్తే కాబట్టి వాళ్ళకి ఇక్కడ మొత్తం వీళ్ళందరికీ పోయిందండి. వైసీపీలో చేరి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ని తిడతారో వాళ్ళందరికీ సినిమా కెరీర్ ముగిసిపోయినట్టే. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్కి గుడ్ విల్ ఉంది, సినిమా ఇండస్ట్రీలో గుడ్ విల్ ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు సహాయం అడిగినా సహాయం చేసే మనస్తత్వం ఆయనకు ఉంది. నువ్వు అటువంటి మనిషిని పట్టుకొని నువ్వు తిట్టు అంటే సినిమా పరిశ్రమ మొత్తాన్ని శత్రువుని చేసుకోవటమే. అందువల్ల ఏదో ఒక కాపు కులానికి చెందిన ప్రొడ్యూసర్లో లేకపోతే వేరే కులానికి వీళ్ళే డెసిషన్ తీసుకోవటం కాదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ లాగా నేను ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు. ప్రతి వ్యక్తి కూడా అట్లా అనుకుంటూ ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ని తిట్టాలి అని టార్గెట్ పెట్టుకునే పార్టీలో చేరితే ఎవరికి భవిష్యత్తు ఉండదు. అలీ ఆ పార్టీలో ఉన్నాడు కానీ పవన్ కళ్యాణ్ ఏదో ఒకసారి 2 సార్లు అన్నట్టున్నాడు, ఎక్కువ తిట్టలే. అంటే పోసాని కృష్ణమురళి అంటే ఇక అతనికి నోటికి అడ్డు ఆపు లేదు, అతనికి ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు. అతనికి ఇండస్ట్రీలో చాలా చెడ్డ పేరుంది. పోసాని కృష్ణమురళి అంటే ముందర డబ్బులు ఇస్తే గానీ షూటింగ్కి రాడు, ముందర చిన్న ఏ క్యారెక్టర్ అయినా గంటల లెక్కన డబ్బులు ఇవ్వాలి. అటువంటి వ్యక్తిని సినిమా పరిశ్రమ భరించలేదు. దాంతోపాటు విచ్చలవిడిగా తిట్టడం, ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం, ఈ టైప్ ఆఫ్ వ్యక్తుల్ని సినీ పరిశ్రమ భరించలేదు. అందువల్ల చిరంజీవి కూడా వివి వినాయక్కి ఇటువంటి ఈ టైప్లో అంటే ఈ నేపథ్యంలో అడ్వైజ్ చేసి ఉంటాడు. చిరంజీవి పాలిటిక్స్లో ఎక్కడ లేదు, ఆయన ఏమీ చెప్పట్లేదు. బట్ పొలిటికల్గా కాకుండా వివి వినాయక్కి శ్రేయోభిలాషిగా అడ్వైజ్ ఇచ్చి ఉంటాడు. అందువల్ల వివి వినాయక్ ఆగిపోయాడు. అయితే వివి వినాయక్ పూర్తి స్థాయిలో వైసీపీ నుంచి అయితే పోటీ చేస్తలేదని అయితే మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇదండి మొత్తానికి వివి వినాయక్ మాత్రం వైసీపీకి సంబంధించినటువంటి ఎటువంటి స్థానాల్లో తను పోటీ చేయడం లేదు, తను బరిలోకి అయితే దిగుతానని తెలుస్తుంది.